ఆయన మన్ని ప్రశ్న వేస్తారు. కురంగ మాతంగ పతంగ మీన. కురంగము అంటే ఏంటంటే లేడీ, డియర్. దాన్ని పట్టుకోవాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే దానికి శబ్దం అంటే దానికి ఎందుకునో ఆకర్షణ. వాళ్ళ దగ్గర ఒక కొమ్ము బూర లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. అది ఊదుతారు వాళ్ళు. ఊదితే ఆ శబ్దానికి ఆకర్షితమయ్యి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ శబ్దం వైపు వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ రెడీగా కాపు కాసినటువంటి ఆ వేటగాడు ఏం చేస్తాడంటే బాణం వేసి కొట్టేస్తాడు దాన్ని. అంటే శబ్దము అనేటువంటి ఒక శబ్దార్థానికి, ఒక ఇంద్రియార్థానికి అది బలైపోయింది. మాతంగము. మాతంగం అంటే ఏంటి? ఏనుగు. ఏనుగును పట్టుకోవాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తారంటే దానికి ఒక ట్రాప్ వేస్తారు. వాళ్ళు ఒక గుంట తవ్వుతారు. గుంట తవ్వి ఏం చేస్తారంటే దాని మీద అంతా కప్పేస్తారు తెలియకుండా. అటుపక్క ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగుని పట్టుకోవాలంటే మగ ఏనుగుని పట్టుకోవాలంటే ఆడ ఏనుగుని అవతల వైపు కడతారు. కట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఋతు సమయంలో ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం అని చెప్పి తపన పడి దాని వైపు పరిగెడుతుంది. అలా పరిగెడుతున్నటువంటి సమయంలో ఆ గుంటలో పడిపోతుంది. అది ఆ పైన కప్పేసినటువంటి గుంటలో స్పర్శ కావాలి దానికి. ఆ సమయంలో దానికోసం తప్పించినట్టు దాంట్లో డమ్మన పడిపోతుంది అనమాట. పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని పట్టేస్తారు, తీసేస్తారు, అక్కడి నుంచి చంపేస్తారు. కూరలు దంతాలు పీక్కుని వెళ్ళిపోతారు. కురంగ మాతంగ పతంగము. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఈ రెక్కల పురుగు. ఈ రెక్కల పురుగు కూడా ఏం చేస్తుందంటే ఇదే అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆ పురుగు ఆ దీపం చుట్టూ అదేదో వస్తువు అనుకుని దాన్ని తినాలనో ఏదో ఆతృతపడి దాన్ని ముట్టుకోవాలనేటువంటి తపనలో దాని దగ్గరికి వెళ్ళి దాని మీద పడి చచ్చిపోతుంది. భృంగం. భృంగం అంటే ఏంటి? తుమ్మెద. తుమ్మెద. ఈ తుమ్మెద ఏం చేస్తుంది? అది మామూలుగా ప్రతి పువ్వు మీద చక్కగా వాలి దాంట్లో ఉండేటటువంటి ఆ తేనెని తొండంతో తీసుకుంటూ ఉంటుంది. అదేం చేస్తుందంటే తామర పువ్వు మీద వాలుతుంది. తామర పువ్వు మీద వాలినటువంటి భృంగము దాని పని ఏంటంటే కేవలం తీసుకుని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కానీ ఏమవుతుందంటే అది ఆ తామర పువ్వు యొక్క వాసనకి లోనైపోతుంది. అది తామర పువ్వు యొక్క వాసనకి అది తీసుకునేటటువంటి తేనె తీసేసుకోగా ఆ వాసనకి బలైపోయి ఏం చేస్తుందంటే దాని మీద ఉండిపోతుందట. ఆ వాసనని ఆస్వాదిస్తూ ఆ తామర పువ్వులోనే ఉండిపోతుంది. ఈ తామర పువ్వు ఏమవుతుందంటే సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయ్యే సమయంలో నెమ్మదిగా ముడుచుకుపోతుంది. అది ముడుచుకుపోయినప్పుడు లోపలే చిక్కుకుపోయి చచ్చిపోతున్నట్టు. అది కురంగ మాతంగ పతంగ మీన. మీనం అంటే ఏంటి? చేప. ఈ చేప ఏమిటంటే విచిత్రమైనటువంటి జీవి. దానికి నీళ్లలో జీవిస్తూ ఉంటుంది. దానికి దాన్ని తినడానికి బోళ్ళన్ని దొరుకుతాయి నీళ్లలో కదా. ఇన్ని దొరుకుతున్నప్పటికీ కూడా ఈ గ్యాలం వేసి ఏం చేస్తారు? పెద్ద కర్రకి ఒక తాడు కట్టి దానికి ఒక కొక్కి పెట్టి దానికి ఒక వానపావునో ఏదో ఒక ఎర్రలాగా వేస్తారు. వేసి లోపల వేసిన తర్వాత దానికి రోజు నీళ్ళల్లో దొరికేటటువంటివి చాలదన్నమాట. ఇదేదో కొత్తగా ఏదో దొరికిందిరా తినడానికి తిండిపోతుంది. ఇదేదో కొత్తగా దొరికింది మనకి తినడానికి అని చెప్పి వచ్చి ఏం చేస్తుందంటే ఆ కొక్కిని నోటితో పట్టుకుంటుంది. అది దొరికిపోతుంది. అది దానికి తిండి కావాలి, రుచులు కావాలి, దానికి కొత్త రుచులు కావాలి దానికి. శంకరాచార్యుల వారు ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ నువ్వు చూడు 5 రకాల జంతువుల గురించి నేను నీకు చెప్పాను. 5 రకాల ప్రాణుల గురించి. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఇంద్రియార్థానికి లోనైపోయి బలైపోయాయి. వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాయి అవన్నీ కూడా. రే పిచ్చోడా, అవన్నీ ఒక్కొక్క ఇంద్రియార్థానికే లోనయ్యాయి అవన్నీ. ఇప్పుడు 5 ఇంద్రియాలు కలిగినటువంటి నీ బతికేంట్రా అని అడుగుతాడు ఆయన. ఇప్పుడు 5 ఉన్నాయి నీకు. కళ్ళతోటి దృశ్యాలను చూస్తున్నావు, పతంగంలాగా నాశనం అయిపోతున్నావు. చెవులతోటి శబ్దాన్ని వింటున్నావు, లేడీలాగా నాశనం అయిపోతున్నావు. నోటితోటి రుచులు చూస్తున్నావు, చేపలాగా నాశనం అయిపోతున్నావు. ఇలా ప్రతి ఒక్క దాంతో నువ్వు అన్నీ పట్టుకుని వాటి కోసం పరుగులాడుతూ, వాటి కోసం వెంపర్లాడుతూ, వాటి వెనకాతలు పరిగెత్తి చివరికి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఏం సాధించేవరావు నువ్వు జీవితంలో అంటే ఈ 5 ఇంద్రియాలని తృప్తిపరచడమే నీ జీవితాంతం సరిపోయింది అనేటువంటి ఉదాహరణ. ఇలా ఇదిరా ఇది ఇంతకు మించి నువ్వేం చేసావు నీ జీవితంలో అని అడుగుతారు ఆయన. విరంచిత కిం. అట్లాగా ఇక్కడ కూడా అర్జునుడు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే నదులు ఏ విధంగా అయితే నీ లోపలికి వెళ్ళిపోతున్నాయో వేగంగా,
ఈ రెక్కల పురుగులన్నీ నీ లోపలికి ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాయో అలాగే అందరూ నీ లోపలికే వెళ్తున్నారయ్యా వేగంగా. దేనికోసం? నాశనం అవ్వడానికి. కాబట్టి మన జీవితం చివరిలో ఏమవుతుంది? మనం ఏమో దానికి చాలా మంచి పేరు పెట్టుకున్నాం, చనిపోయాడండి అంటాం. ఎవరన్నా చనిపోతే చనిపోయాడండి అంటారు. మామూలుగా అండి, ఆ చనిపోయాడండి అనే పదంలో విచిత్రం ఉంటుందన్నమాట. చచ్చాడు బాగానే ఉంది, ఎక్కడికి పోయాడు? అది చనిపోయాడు అంటారు. చనిపోయాడు సరే, చనిపోవడం అంటే చచ్చాడు, తర్వాత పోయాడు అన్నారు. ఎక్కడికి పోయాడు? ఇగో ఇక్కడికే పోయాడు. కాబట్టి డోంట్ వరీ. ఎక్కడికి వెళ్తాం మనందరం చనిపోయిన తర్వాత? ఆయన లోపలికి వెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా భయాలు ఉన్నాయేమో తీసేసేయండి. ఏంటా భయం? నేనేమైనా నరకానికి వెళ్తానేమో, ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతానేమో, తర్వాత జన్మ ఎలాంటిది వస్తుందేమో ఏవో చెప్తూ ఉంటారు కదండి. యూట్యూబుల్లో అన్నీ చెప్తూ ఉంటారనమాట. బోళ్ళన్ని విచిత్రాలు చెప్తున్నారు ఈ మధ్య. చనిపోయిన తర్వాత అండి 11 రోజుల పాటు ఆయన సూక్ష్మ శరీరము దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. మరి గ్రాఫిక్స్ వేసి మరీ చూపిస్తారు. దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. అయ్యో నా శరీరం ఇలా చూసుకుంటూ ఉంటుందిరా. ఏం జరగదు, ఇదంతా ఆయన లోపలికి వెళ్ళిపోతారు అందరు. ఆ 13వ రోజున ఏదేదో చేసిన తర్వాత అప్పుడట ఆయనకి శాంతి దొరుకుతుందట. అప్పుడు ఎక్కడికో వెళ్తాడట, వేరే శరీరంలోకి వెళ్తాడట. ఎక్కడికి ఎవడేళ్ళు, అందరూ దేవుళ్ళలోకి వెళ్ళిపోవాల్సిందే. నాశనం అయిన తర్వాత వెళ్ళాల్సిందే అక్కడికే. తర్వాత చెప్తున్నారు చూడండి, లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః. రాకి జావత్తు ఉంది, వావత్తు కూడా ఉంది. జ్వలద్భిః, దీకి భావత్తు ఉంది. ఆ పదం చాలా జాగ్రత్తగా పలకాలన్నమాట. లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః. తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః. తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఇంతకుముందు ఒకసారి విష్ణు అని సంబోధించాడు, మళ్ళీ ఇక్కడ కూడా విష్ణు అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని. విష్ణు, ఓ విష్ణు, సమగ్రాన్ లోకాన్ జ్వలద్భిః వదనైః సమంతాత్ గ్రసమానాః లేలిహ్యసే. ఏం చేస్తున్నాడట ఈయన? ఒక విచిత్రమైన పని చేస్తున్నాడు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు కదండి. అలా లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రాణులందరూ కూడా, మొత్తం అందరూ సమగ్రాన్ లోకాన్, ఈ అందరూ కూడా ప్రాణులందరూ ఆయన లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలాంటి చోటకి వెళ్తున్నారట? జ్వలద్భిః వదనైః, మండుతూ ఉన్నటువంటి నోళ్లలోకి వెళ్ళిపోతున్నారట. అవన్నీ మండుతున్నాయట నోర్లన్నీ కూడా. ఆయనకి మంట పుట్టట్లా. మనకి ఏదో కారం తిన్నాం అనుకోండి, ఏమంటాం మనం? సార్ నోరు మండిందండి అంటాం. మిరపకాయ బజ్జీ తిని నోరు మండిందండి అంటాం. మసాలా ఎక్కువైతే నోరు మండిందండి అని, చాలా స్పైసీగా ఉందండి అంటాం మనం. ఆయనకి మంట పుట్టట్లేదండి, వెళ్ళినటువంటి వాళ్ళకి మంట పుడుతుంది అక్కడ. అలాంటి మండుతూ ఉన్నటువంటి నోరు అనమాట. ఆ నోర్లలోకి అందరూ కూడా సమంతాత్, అన్ని ప్రక్కల నుంచి గ్రసమానః, అందరూ లోపలికి వెళ్ళిపోతారు మింగుతూ ఉంటే. ఈయన ఏం చేస్తున్నాడట? లేలిహ్యసే, చప్పరిస్తున్నట్టు అందరినీ. లేలిహ్యసే అంటే చప్పరించడం. చప్పరించడం అంటే ఏంటి? నోట్లో పెట్టుకున్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకుంటాం. నోట్లో పెట్టుకున్న తర్వాత అది ఏం చేయాలి? ఐస్ క్రీము దాని టేస్ట్ మనకి తెలియాలి. టేస్ట్ తెలియాలంటే ఏం చేస్తాం? మీరు చాలా చోట్ల ఏంటంటే మీరు గమనించరండి, అది విచిత్రం. గమనించండి ఎప్పుడైనా తినేటప్పుడు.
గమనిస్తే తెలుస్తుంది ఏం చేస్తున్నాం మనం, ఎలా తింటున్నాం, మన పళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి మధ్యలో నాలిక ఎలా కదులుతోంది, ఆ నాలిక ఆహారాన్ని పళ్ళ మధ్యలోకి ఎలా తోస్తోంది, తోసినప్పుడు ఆ పళ్ళు ఏం చేస్తున్నాయి ఆ ఆహారాన్ని, ఆ రుచి నాకు ఎలా తెలుస్తోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తినేటప్పుడు గమనించండి ఒకసారి. గమనిస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఏం చేస్తామంటే మామూలుగా నములుతాం, కొంచెం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకోలేం. నిన్న మొన్న ఎప్పుడో కొంచెం ప్రసాదం కొంచెం మొన్న అనుకుంటా కొంచెం కారం ఎక్కువైంది, అప్పుడే నాకు ముక్కులోకి వెళ్ళిపోయింది ఘాటు, ఇక్కడే తుమ్ములు వచ్చేసి. ఎందుకని ఘాట్ అనమాట, ముక్కులోకి వెళ్ళిపోతుంది. నాకు పడదు, ఎక్కువ కారం పడదు నాకు. మరి నేనేం చేస్తాను, కొంతమంది ఉంటారు ఆ కారం లేకపోతే తెల్లలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ఉంటేనే ఎక్కుతుంది అనమాట. మొత్తానికి ఏంటి, ఆ టేస్ట్ అనేటువంటిది మనకి తెలియాలి అంటే నాలికని ఉపయోగిస్తాం అంటాం. అన్నప్పుడు ఏంటంటే ఆ రుచి నాలికలో ఉండేటటువంటి అన్ని భాగాలు, ఎందుకనంటే నాలిక మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయండి. అన్నీ ఒకే చోట తెలియవు. ఉప్పు ఒక దగ్గర తెలుస్తుంది, తీపి ఒక దగ్గర తెలుస్తుంది, కారం ఒక దగ్గర తెలుస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి యాక్టివ్ అయినప్పుడల్లా ఇది కారము, ఇది తీపి, ఇది పులుపు, ఇది ఉప్పు. ఉగాది పచ్చడి రోజున మనం చూసి ఉంటాం, ఉగాది రోజున అన్నీ వేసి నోట్లో పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు అన్ని రుచులు తెలుస్తాయి, అది విచిత్రం. అన్ని టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయినా మనకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు చప్పరిస్తాం అన్నమాట. దీంట్లో లేలిహియసే అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇంతకుముందు చెప్పారు కదా, అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆయన యొక్క నోర్లలోకి వెళ్ళిపోతున్నారు. దంష్ట్రాకరాళ అని ఆయన యొక్క ముఖంలోకి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కొంతమంది వెళ్ళి లోపలికి వెళ్ళలేక ఇరుక్కుపోయేటటువంటి వాళ్ళు, పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ పళ్ళ సందుల్లో మనకు కూడా ఇరుక్కుపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మామూలుగా టూత్ పిక్ వాడంలేండి, తొందరపడి టూత్ పిక్లు వాడకుండా ఏం చేస్తామంటే ముందు ఒక ట్రైల్ వేస్తాం. ఏంటంటే నాలుకతోనే ట్రై చేస్తాం, దాన్ని లాగడానికి మొత్తానికి ఏదో ఒకటి అని వచ్చిన తర్వాత అప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడంటే పొరపాటున అక్కడి దాకా వచ్చి ఎవడన్నా లోపలికి వెళ్ళడానికి సంశయిస్తున్నాడు అనుకోండి, అంటాడు లోపలికి వెళ్ళి చప్పరించి అవతల పారేస్తాడు అనమాట. ఎట్లా ఆవకాయని ఇట్లా తీసి ఇట్లా నాకున్న చూసారా, అంతే వెళ్ళిపోతుంది అది. మధ్యలో దానికి ఏమి ఇంకా ఆటంకాలు లేవు, అందరూ అంతే. అందరూ ఆయన లోపలికి వెళ్ళిపోతుంటే ఏమన్నా లేట్ అయితే అవ్వచ్చేమోనండి, మహా అయితే కొద్దిగా లేట్ అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చేమో. ఆయన మాత్రం ఒకసారి ఐస్ క్రీమ్ ఇక్కడ అంటుకుందనుకోండి, కాఫీ తాగేటప్పుడు ఏమన్నా అంటుకుందనుకోండి, ఏం చేస్తాం, నాలుగుతోటి ఇట్లా అంటాం, నాలుగుతోటి లాగేస్తాం లోపల. చిన్నపిల్లలు అయితే బాగా చేస్తారు ఇట్లాంటివన్నీ. ఆయన కూడా అంతే, ఎక్కడన్నా ఆగిపోయాడు అనుకోండి ఎవడన్నా ఆయన మీసాల దగ్గర ఎక్కడన్నా అంటాడు. లేలిహియసే చప్పరించేస్తాడట అందరినీ. చప్పరించేసి ఏమన్నాడంటే ఉగ్రాహ భాస సమగ్రం జగత్తు తేజోభి ఆపూర్య ప్రతపంతి. ఉగ్రమైనటువంటి కాంతులతోటి సమగ్రం జగత్తు, మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా తేజోభి ఆపూర్య, నీ యొక్క తేజస్సుతోటి ఆపూర్యం అంటే నింపేసేసి ప్రతపంతి తపింపజేస్తున్నావయ్యా. అన్ని లోకాలలో అన్ని వైపులకి కూడా ఆయన యొక్క కాంతి అనేటువంటిది ప్రసరిస్తోంది. అన్ని వైపులు కూడా ఆ కాంతి, ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ అగ్ని కూడా ఉండి తీరాలి. ఆ అగ్ని ఉన్న చోట ఉండేటటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఉష్ణం కూడా ఉంటుందన్నమాట. కాంతి, అగ్ని, ఉష్ణం ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఇవన్నీ. కాబట్టి ఆ ఉష్ణం వల్ల ఏమవుతుందట, ఆ వేడి వల్ల అందరూ ఏమవుతుందట, అక్కడంతా కూడా మండేటటువంటి నోర్లు అని అంటున్నారు. అక్కడ మండేటటువంటి నోర్లు అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఇదంతా కూడా ఆయనలోకి ప్రవేశించేటటువంటిదని చెప్పడం కోసం అన్నమాట. అగ్నిలోకి ప్రవేశించేటటువంటిదని చెప్పడం కోసం ఇదంతా. ప్రతపంతి తపంతి అంటే ఉష్ణాన్ని క్రియేట్ చేయడం. ప్రతపంతి అంటే ఏంటంటే వేరే మార్గం లేదనమాట. ఆ వేడిగా ఉండేటటువంటి దాంట్లోకి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే, వెళ్ళిపోవటమే అనమాట. చెప్తూ తర్వాత ఏమంటున్నారో చూద్దాం. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపం. రూప రైట్. నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉగ్రరూప భవాన్ కహ మే ఆఖ్యాహి. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడండి, ఆఖ్యాహి తెలపవయ్యా, నాకు తెలిసేటట్టు చెయ్యి. దేని గురించి అడుగుతున్నాడు ఈయన? భవాన్ ఉగ్రరూప, నీ యొక్క ఈ ఉగ్రరూపం ఏదైతే నాకు చూపిస్తున్నావో, నీ విశ్వరూపాన్ని చూస్తాను అని నేను అడిగా. నువ్వు నాకు దివ్యమైనటువంటి చక్షువులు ఇచ్చి చూపిస్తూ ఉన్నటువంటిది ఈ ఉగ్రరూపం ఏదైతే ఉందో అదేమిటో నాకు ఆఖ్యాహి, అదేంటో నాకు చెప్పవయ్యా. అసలు ఇది ఏం రూపం కింద నేను తెలుసుకోవాలి? ఏ రూపంలాగా దీన్ని నేను అర్థం చేసుకోవాలి? ఇదేనా విశ్వరూపం అంటే? ఇది నీ రూపమేనా? ఇంకా ఏదైనా అంతరార్థం ఉందా దీంట్లో? ఆఖ్యాహి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ఇంక ఇక్కడి నుంచి స్తుతిస్తున్నాడు అనమాట. దేవవర, దేవోత్తమ, తే నమః, నీకు నమస్కారం, నమస్తే అస్తు. ప్రసీద, నన్ను కరుణించవయ్యా. ఆద్యం భవంతం విజ్ఞాతుం ఇచ్చామి, ఆది పురుషుడు అయినటువంటి నిన్ను తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలని అనుకుంటున్నానయ్యా. తవ ప్రవృత్తిం న ప్రజానామి, నీ ప్రవృత్తి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. కృష్ణుడిగా నీ వృత్తి ఏంటో నాకు తెలుసు. మామూలుగా ఏంటంటే వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి. వృత్తి అంటే ఏంటి? మామూలుగా వృత్తి అంటాం. వృత్తి అంటేనే ట్రేడ్, ఏదో ఒకటి మనం బిజినెస్ చేయటమో లేకపోతే ఉద్యోగం చేయటమో, ఏదో ఒకటి నా కుటుంబ పోషణ కోసం, నా యొక్క పోషణ కోసం నేను చేసేటటువంటి, నా సంపాదన కోసం నేను చేసేటటువంటి దాన్ని వృత్తి అంటాం. ప్రవృత్తి అంటే ఏంటి? ప్రవృత్తి ఇష్టమైనటువంటివి చేయడం. ఇది నా అవసరం కోసం చేసేటటువంటివి, కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం చేసేటటువంటివి. ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి. కొంతమందికి ఏదైనా ఆర్ట్ వేయాలని ఉంటుంది. ఒక అతను ఉన్నాడు, నాకు రోజు ఏదో ఒక బొమ్మ వేస్తాడు, ఏదో ఒకటి. ముఖ్యంగా పండగలు అవి వచ్చినప్పుడు ఆ పండగకి సంబంధించినటువంటి ఏదో ఒక పెన్సిల్ స్కెచ్ గీస్తుంటాడు ఆయన. రోజు ఎవ్రీ డే ఏదో ఒక దేవుడి బొమ్మ ప్రతిరోజు నాకు నెల్లూరు నుంచి ఆయన పోస్ట్ చేస్తాడు. ఆయన అది ప్రవృత్తి అనమాట. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన రోజు ఉద్యోగం చేసుకుంటాడు, కానీ సరదా ఏంటి, సాయంత్రం రోజున పెన్సిల్ తీసుకుంటాడు, స్కెచ్ గీసేస్తాడు. శ్రీరామనవమి కదా, రేపు శ్రీరామనవమి కదా, ఇవాళ అప్పుడే నాకు పంపించేశాడు. శ్రీరాముడు సీతమ్మ వారు ఇద్దరు భద్రాద్రి కళ్యాణం అదంతా టక్మని వచ్చేసింది. ఆయన ప్రవృత్తి. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి అన్నమాట. ఆ ఇష్టాలని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో భాగంగా మార్చేసుకుంటారు. వాటిని అన్నింటినీ చేసుకుని ఏం చేస్తుంటారు, కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కొంతమందికి పాటలు పాడటం ఇష్టం, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ పాటలు పాడటం అనేటువంటిది వాళ్ళ ప్రవృత్తి. కాబట్టి వృత్తిని నిర్వర్తిస్తూనే ప్రవృత్తిని కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగా ఇష్టమైనటువంటిది అది. అది కష్టం అనిపించదు వాళ్ళకి, కానీ వృత్తి చేసేటప్పుడు మాత్రం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ప్రవృత్తిలో ఏంటంటే ఇష్టంగా చేసేటటువంటి పనులు అన్నమాట అవి. ఇక్కడ నీ ప్రవృత్తి ఏమిటో నాకు అర్థం కావట్లేదయ్యా అంటున్నాడు. అంటే నీకు అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీ ఉద్దేశం ఏంటి? ఇవంతా ఏంటి? ఇదంతా అందరూ నీ లోపలికి వెళ్ళిపోవడం ఏంటి? ఈ ఉగ్రరూపం ఏంటి? ఈ కాంతులు ఏంటి? ఈ ఆకారాలు ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రవృత్తి ఏమిటి? నువ్వు మామూలుగా నాకు తెలిసినటువంటి కృష్ణుడివి వేరు, ఆ కృష్ణుడు వేరు, అదే నీ వృత్తి. ఇప్పుడు నేను చూస్తున్నటువంటిది నీ ప్రవృత్తి. ఇది ఎలాంటి ప్రవృత్తి? ఆఖ్యాహి, నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వెవరో నాకు చెప్పేంతకి. నువ్వెవరు? ఇప్పటికీ అర్జునుడికి అర్థం కాలేదండి. చూస్తున్నటువంటిది విశ్వరూపం అయినప్పటికీ కూడా, ఆ విశ్వరూపం శ్రీకృష్ణుడిదని తెలిసినప్పటికీ కూడా వాస్తవంగా ఇది ఏమి రూపం అనేటువంటిది అర్థం కావట్లా. అలాంటి విశ్వరూపాన్ని ఆయన చూస్తున్నాడు. మనం చూసే బొమ్మల్లో ఉండేటటువంటి విశ్వరూపం కాదండి ఇది. ఇదంతా మనం ఆలోచిస్తే ఇప్పటిదాకా చెప్పినటువంటిది ఏదైతే ఉందో, మనం ఇస్కాన్ వాళ్ళు ముద్రించేటటువంటి బొమ్మల్లో, మిగతా చోట అక్కడక్కడ మనం చూసినటువంటి బొమ్మల్లో అలా ఉన్నటువంటిది కాదు ఇది. ఇది ఒక విచిత్రమైనటువంటి, ఒక వింతమైనటువంటి రూపం ఇది. కాబట్టి ఈ రూపాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? దీని యొక్క అంతరార్థం ఏమిటి? రూపం యొక్క అంతరార్థం ఏమిటి అన్నట్టుగా అడుగుతున్నాడు.
అడుగుతుంటే ఇక్కడతోటి ఏంటంటే అర్జునుడు మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాడు, నమస్కారాలు పెట్టేశాడు, అన్నీ అయిపోయినాయి. దేవవర ప్రసీద, దేవదేవేశ, నువ్వే భగవతోత్తముడయ్యా, అన్నీ నమస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తను చూపించినటువంటి దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో దాని గురించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నాడు అనమాట. దాన్ని చూద్దాం ఒకసారి. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. 31వ శ్లోకంలో 2 అడిగాడు అర్జునుడు, 2 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే ఈ ఉగ్ర రూపం ఏదైతే ఉందో ఆఖ్యాహి, దాన్ని వర్ణించి నాకు చెప్పు, అది ఎవరిది, ఏంటి, దాని పేరేంటి, ఎవరు అనేటువంటిది అడిగాడు. రెండోది ఏంటంటే అసలు నీ ప్రవృత్తి ఏమిటి అనేటువంటిది అడిగాడు. నీ ప్రవృత్తి ఏమిటి? ఇక్కడ ఏం చేస్తాడంటే రెండిటికి సమాధానాన్ని చెప్పాడు ఈయన. మొట్టమొదట అసలు నువ్వెవరు, ఈ రూపం ఎవరిది అని అడిగాడు కదా, దానికి చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? శ్రీ భగవాను వాచ, భగవానుడు అన్నాడట, లోకక్షయకృత్ ప్రవృద్ధ కాలః అస్మి. నేనెవరో తెలుసా? ఇప్పుడన్నా అర్థం చేసుకో నువ్వు ఎవరిని. నేను లోకక్షయకృత్. ఎంత బాగుందో చూడండి. ఆయనేమో అక్షయుడు, ఆయన క్షయంగాడు, ఆయనకి నాశనం అనేటువంటిది లేదు. కానీ ఈ లోకుల యొక్క లక్షణం ఏంటి? క్షయమైపోయేటటువంటి లక్షణం ఇదంతా. ఈ క్షయం చేసేటటువంటి వాడు ఎవడో తెలుసా? ఐఎమ్ ద వన్, నేనే. లోకక్షయకృతి, ఈ లోకాన్నంతటినీ కూడా క్షయం కలగజేయడానికి ప్రవృద్ధం అంటే ఏంటి? విజృంభించి అదే పనిగా పెట్టుకుని అదొక ఉద్యమంలాగా, అదొక ఉద్యమం అన్నమాట. ఆ ఒక ఉద్యమంలాగా చేసేటటువంటి కాలః అస్మి. ఎవరైనా కాలస్వరూపము. చూడండి, ఇదంతా ఏంటి? కాలం కాలం కాలం. అందరు ఎక్కడ పుట్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి? టైంలో పుడుతున్నారు, టైంలో ఉంటున్నారు, టైంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ టైం అనేటువంటిది నువ్వు పుట్టక ముందు ఉంది, నువ్వు పుట్టిన తర్వాత ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత ఉంటుంది. కాబట్టి ఎక్కడ పుట్టాం మనందరం? మనం చెప్తా ఉన్నాం, అనంతపురంలో పుట్టామండి, విజయవాడలో పుట్టామండి, మేము మహారాష్ట్రలో పుట్టామండి, బెంగాల్లో. ఎక్కడ పుట్టావు? ఇవన్నీ పక్కన పెడితే కాలంలో పుట్టావు. అందుకనే చూడండి, మనం కూడా ఏంటంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఎక్కడన్నా కొన్ని సమాధుల మీద వేస్తారంట, ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, చివరిలో డేట్ ఆఫ్ డెత్, ఏ రోజు చనిపోయాడు. అంటే ఏంటి? ఈ డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఉన్నటువంటిది మనం లెక్కలేసుకోవాలన్నమాట. 1945, ఈయన చనిపోయింది 1997. ఇప్పుడు ఏదో లెక్కలేస్తారు. 80 సంవత్సరాలు బతికాడు రోయ్ అంటారనమాట. అది మనం లెక్కలేసుకోవాలన్నమాట. అవన్నీ అక్కడ రాయరు, ఎంతకాలం బతికారు అనేది రాయరు అక్కడ. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ రెండే రాస్తారు. ఏంటి మధ్యలో అంతా ఏంటి? ఈ డేట్లు పక్కన పెట్టేస్తే కాలం. పుట్టినటువంటి డేటు ఒక కాలానికి సంబంధించిందే, చనిపోయినటువంటి డేటు ఒక కాలానికి సంబంధించిందే. ఈ డేట్లు ఎవరు పుట్టించారు? మనం పుట్టించాం. లేనటువంటి డేట్లు, లేనటువంటి క్రీస్తు శకాలు, లేనటువంటి క్రీస్తు పూర్వాలు,
5000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు చరిత్రలు ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనం సృష్టించుకున్నాం. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటిది ఏంటి? ఒకటే, టైం అండ్ స్పేస్, కాలం, అంత కాలమే. కాబట్టి ఆయన ఎవరు? కాలస్వరూపుడు, కాలుడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఈ కాలాన్ని వదిలిపెట్టి ఎవరు వెళ్ళలేరండి. కాలంలోంచే వచ్చాం, కాలంలోనే ఉన్నాం, కాలం లోపలికి వెళ్ళిపోవాలి అందరూ కూడా. కాబట్టి ఈ కాల రూపంలో నేనేం చేస్తున్నానంటే పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా నా లోపలికి ఉపసంహరించుకుంటున్నాను. నేను అందరినీ కూడా నా వల్లే పుట్టారు, నాలోనే ఉన్నారు, నా లోపలికే వచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇది నాకు ఒక ప్రవృత్తి, ఇది నాకు ఒక ఉద్యమంలాగా చేస్తున్నాడట. ఇహ లోకాన్ సమాహర్తం ప్రవృత్త. ఈ లోకాలన్నింటినీ ఎవరినో ఒకళ్ళని ఇద్దరిని కాదండి, లోకాన్ అన్ని లోకాలని కూడా ఏం చేస్తున్నాడట ఈయన? సమాహర్తం, సంహరించడం అనేటువంటిది తన ప్రవృత్తిగా పెట్టుకున్నాడట. కాబట్టి ఈ లోకాలు పుట్టించినటువంటి వాడే లోకాలని కూడా నాశనం చేసేటటువంటి వాడు అనమాట. సార్ లోకాలని నాశనం చేయడం అంటే నాశనం చేయడం ఏంటి సార్? అదేంటి సార్? చెడగొట్టడం మంచి పని కాదు కదండి. ఇప్పుడు ఏదన్నా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తాం, కన్స్ట్రక్షన్ చేసినటువంటి దాన్ని కన్స్ట్రక్టివ్గా అబ్బా బాగుందండి, అందంగా ఉందండి అని అంటాం. దాన్ని కూల్చడం ఎంతసేపు? 2 నిమిషాల పని కదండి. కూల్చేయడం కూడా అదేమన్నా పెద్ద గొప్ప ఘనకార్యమా అండి? నాశనం చేయడం కూడా ఏమన్నా పెద్ద ఘనకార్యమా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నాశనం చేయకపోయినా మనం నాశనం చేస్తాం, మనం నాశనం అవుతాం. మనం నాశనం అవుతూ ఏం చేస్తామంటే నాశనం కూడా చేస్తాం మనం. ఇది మన యొక్క లక్షణం. అందుకని ఆయన ఏం చేస్తాడు? మనకు అవకాశం ఇవ్వడు, అంత ఆయనే నాశనం చేసేస్తాడు. నువ్వు చేసేది ఏ నాశనం కాదు ఇక్కడ. ఒకవేళ ఎవడన్నా నాశనం చేద్దామని అనుకున్నా కానీ, ఏదన్నా దీన్ని పాడు చేద్దాం అనుకున్నా కానీ వాడి వల్ల కాదు. చేసేటటువంటి వాడు ఆయన. అది ఆయన యొక్క ప్రవృత్తి అట. ఆయన యొక్క చేసేటటువంటి ఒక హాబీ, అది ఆయనకు హాబీ. మన భాషలో చెప్పుకోవాలంటే హాబీ. ఆయన లోపలికి అన్నీ తీసేసుకోవటం. చెప్పి ప్రత్యనీకేషు ఏ యోధాహ అవస్థితాహ. ప్రత్యనీకేషు, నీ ఎదుటి సైన్యంలో, నీ శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఏ యోధాహ అవస్థితాహ, ఏ యోధులు ఎవరైతే ఉన్నారో, పరాక్రమవంతులైనటువంటి యోధులు, సూర్యులు, పరాక్రమవంతులు ఎవరైతే ఉన్నారో, సర్వే త్వాం హృతే అపి న భవిష్యంతి.